కథ పేరు బంగారు కోడిగుడ్డు. ఒక ఊళ్ళో శాంతమ్మ అనే ఒక బీద స్త్రీ ఉండేది. ఆమెకు నా అనేవాళ్ళెవ్వరూ లేరట. ఒక చిన్న గుడిసెలో ఉంటూ ఒక కోడిని పెంచుకుంటూ కాలక్షేపం చేస్తోంది. కోడి పెట్టిన గుడ్డును అమ్మి రోజులు గడుపుకునేది. అప్పుడప్పుడు ఎవరో ఒకరొచ్చి తినడానికి ఏదో ఇస్తూ ఉండేవారు. తాను తినగా ఏమైనా మిగిలుంటే ముష్టివాళ్లకి పెడుతూ ఉండేది. ఈమె ఇంటి పక్కనే కనకమ్మ అనే ధనవంతురాలు ఒక పెద్ద భవనంలో ఉంటోంది. ఆమెకు దాన ధర్మాలు చేసే అలవాటు అస్సలు లేదు. ఎదుటి వాళ్లు సుఖపడుతుంటే చూసి ఓర్వలేకపోయేది. ఒక రోజున శాంతమ్మ ఎవరో చిన్న పిల్లలతో సరదాగా కబుర్లు చెబుతుంటే కనకమ్మ చూసింది. ఈ మనిషి ఇంత ఆనందంగా ఎట్లా బ్రతుకుతోంది? ఆ కోడి వల్లే గదా. త్వరలోనే దీని పొగరు అణిగిస్తా అనుకుందట. మర్నాడే తగిన సమయం వచ్చింది. శాంతమ్మ కోడిని గుడిసెలో పెట్టి తలుపు వేసి ఎక్కడికో బయటకు వెళ్ళింది. వెంటనే కనకమ్మ ఆ గుడిసె తలుపు తెరిచి కోడి పెట్టెను తీసుకెళ్లిపోయింది. దాన్ని కోసి బిర్యానీ చేసుకుని తింటోంది. శాంతమ్మ కోడి కోసం ఆ చుట్టుపక్కలంతా వెతుకుతుంటే కనకమ్మ ఇంటి పెరట్లో తెలుపు నలుపు రంగు కోడి ఈకలు కనిపించాయి. అవి తన కోడివేనని గుర్తుపట్టి శాంతమ్మ వెంటనే కనకమ్మ ఇంటిలోనికి వెళ్ళింది. చావట్లో కూర్చుని బిర్యానీ తింటున్న కనకమ్మ శాంతమ్మను చూసి కంగారు పడింది. కాని తమాయించుకొని, ఏం శాంతమ్మ, ఈ వేళప్పుడు మా ఇంటికొచ్చావు? ఏంటి సంగతి అని అడిగింది. నా కోడిని ఎత్తుకొచ్చి వండుకొని తింటూ నన్ను ఎందుకొచ్చావని అడుగుతున్నావా అని శాంతమ్మ అంటే, నీ కోడి సంగతి నాకేం తెలియదు. కుక్క ఏదో కోడిని చంపి మా గుమ్మంలో పడేస్తే దాన్ని వండుకొని తింటున్నా. నన్ను దొంగ అనడం ఏమీ మర్యాదగా లేదు అంది కనకమ్మ. నీకు మర్యాద కావాలా? రా, గ్రామాధికారికి చెప్పి నీకు మర్యాద చేయిస్తా అని శాంతమ్మ అందట. గ్రామాధికారికి చెప్పిందంటే ఇంకేమైనా ఉందా? చావగొట్టిస్తాడు, పైగా జరిమానా కూడా కట్టిస్తాడు అని మనసులో అనుకుని, చూడు శాంతమ్మ, నువ్వేం బాధపడకు. కుక్క చంపిన దానికి ఎవరేం చేస్తారు? నేనొక చిన్న కోడి పెట్టనిస్తాను, దాన్ని తీసుకెళ్లి పెంచుకో. త్వరలోనే అది గుడ్లు పెడుతుంది అని కనకమ్మ ఆమెకు ఒక కోడి పిల్లనిచ్చింది. సుమారు నెల రోజుల్లోనే ఆ కోడి పెట్ట పెద్దదై గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. గుడ్లు అమ్ముకొని శాంతమ్మ జీవనం చేస్తోంది. ఒకరోజు రాత్రి ఒక సాధువు వచ్చి శాంతమ్మను, ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకుంటాను, మీకిష్టమేనా అని అడిగాడట. అయ్యో మహాభాగ్యం స్వామి, అలాగే ఉండండి. కాని నేను మీకు తినడానికి ఈ గుడ్డు తప్ప ఇంకేమీ ఇవ్వలేనని చెప్పి ఉడకబెట్టిన గుడ్డును ఆయనకిచ్చింది. అది తిని ఆయన నిద్రపోయాడు. మర్నాడు పొద్దున, నీవు పెట్టిన గుడ్డు ఎంతో రుచిగా ఉంది, నాకు చాలా ఆనందం వేసింది, నేనిక వెళ్ళొస్తానని వెళ్లిపోతూ ఆ కోడిపెట్టను ఒకసారి చేతితో దువ్వాడట. ఆ రోజు మొదలు ఆ కోడిపెట్ట రోజుకొకటి బంగారు గుడ్డు పెడుతోంది. అది అమ్ముకుంటే చాలా ధనం వస్తోంది. అలా కొంత డబ్బు నిల్వ చేసి దాంతో మంచి ఇల్లు కట్టించుకుని ఎంతో ఆనందంగా జీవిస్తోంది శాంతమ్మ. మొన్నటిదాకా ఎంతో బీదదానిలా ఉండేది. ఏమీ లేని దానికి ఇంత మంచి ఇల్లు, డబ్బు ఎట్లా వచ్చాయి? బహుశా నేనిచ్చిన కోడి వల్లే అయ్యుంటుంది. దీని సంగతి తేలుస్తా అనుకుని కనకమ్మ వెంటనే గ్రామాధికారి దగ్గరికి పోయి, శాంతమ్మ నా కోడిని ఎత్తుకుపోయింది, నాకు న్యాయం చేయండి అని మొరపెట్టుకుందట. నీ కోడిని తీసుకుని నిన్ను సావిడి దగ్గరికి రమ్మని గ్రామాధికారి చెప్పారు అని ఒక మనిషి వచ్చి శాంతమ్మను తీసుకొని వెళ్లాడు. వీళ్లు వెళ్లేసరికే కనకమ్మ అక్కడుంది. నీవు కనకమ్మ కోడిని దొంగిలించావని ఆమె ఫిర్యాదు చేసింది, దానికి నీ జవాబేమిటి అన్నాడు ఆ అధికారి. రామరామ, నేను దొంగతనం ఏమీ చేయలేదు. ఇది కనకమ్మ ఇచ్చిన కోడే. ఆమె నా కోడిని కోసుకొని తిన్నందుకు ఇచ్చిన కోడి పిల్ల ఇది. ఇప్పుడు పెరిగి పెద్దయింది అని శాంతమ్మ చెప్పింది. లేదు, నేనేమి ఇవ్వలేదు, అదే ఎత్తుకెళ్ళింది. నా కోడిని నాకిప్పించండి అంది కనకమ్మ. ఎవరి మాటలు నమ్మాలో ఆ అధికారికి తోచలేదు. అందుచేత ఆయన, కోడిని ఈ రోజు మా వద్ద ఉంచి మీరు వెళ్లిపోండి. రేపు పొద్దుట మీరు మళ్లీ వస్తే మా తీర్పు వినిపిస్తాం అన్నాడు. సరేనని వాళ్లు వెళ్లిపోయారు. ఆ సాయంత్రం ఆ కోడి ఒక బంగారు గుడ్డు పెట్టింది. దాన్ని చూసి ఆయన ఎంతో ఆశ్చర్యపడ్డాడు. మర్నాడు ఆ ఆడవాళ్ళిద్దరూ కచేరీ సావిడి వద్దకు వచ్చారు. ఆయన కనకమ్మతో, రోజు ఈ కోడి ఎంత గుడ్డు పెడుతుంది అని అడిగాడు. బహుశా అది పెద్ద గుడ్డు పెడుతోందేమో అని లోలోపల అనుకుని, ఇది ఇంచుమించు కొబ్బరికాయంత గుడ్డు పెడుతుంది అందట. శాంతమ్మను